శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చైత్ర శుక్ల అష్టమి శనివారము కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు. ఇంకా శనివారము శనీశ్వరుడి కూడా ప్రీతికరమైన రోజు. ఈరోజు ఎవరైతే ముందుగా శనీశ్వరుని స్తోత్రం చేసి తరువాత వెంకటేశ్వర స్వామి వారిని అర్చిస్తారో వారిని అనుగ్రహిస్తారని స్వయంగా వెంకటేశ్వర స్వామి వారే వరాన్ని ఇచ్చారు. అందుకు ముందుగా శనీశ్వరుని ఒక చిన్న శ్లోకంతో ఇలా స్మరిద్దాము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటూ ఎవరైతే ముందుగా శనీశ్వరుని ఇలా స్తోత్రం చేస్తే ఆ శని భగవానుడి యొక్క దివ్యానుగ్రహంతో మన కష్టాలన్నీ తీరిపోతాయి, సుఖశాంతులు లభిస్తాయి. ఇక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని ఎంతో విశేషమైన వజ్రకవచంతో ఇలా తలుచుకుందాము. నారాయణ పరం బ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయాత్ దేహం మే వెంకటేశ్వర సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజా నిరీశ్వరః పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం సహ్ ప్రయచ్చతు యయేతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పటే నిత్యం మృత్యుం తరతి నిశ్చయః అంటూ ఎవరైతే స్వామివారిని ఈ వజ్రకవచంతో స్మరిస్తే వారి యొక్క సకల పాపాలు పోయి వారికి వజ్ర సదృశమైన దేహము కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఇంకా మృత్యుది భయం కూడా ఉండదు. సర్వ పాపాలు పోయి సకల పుణ్యాలు కలుగుతాయి, వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం లభిస్తుంది. ఇంకా ఈరోజు స్వామివారిని శ్రీనివాస కృపాపూర్ణ భక్త పోషణ దీక్షిత సంసారారణ్యపతితం దయాయా నేక్షసే కుతః శ్రీ వెంకటేశమ స్వామిన్ జ్ఞానానంద దయానిధే దుఃఖసాగరం మగ్నం మాం స్వీయం నోద్ధరసే కుతః అంటూ స్వామివారిని ఈ చిన్ని శ్లోకంతో స్మరిస్తే వారికి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇలా స్వామివారిని కీర్తించలేని వారు కనీసం ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ స్మరించినా చాలు వారికి వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం కలుగుతుంది. నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.